హార్మోజ్ జలసంధిలో మరొకసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. రెండు నౌకల మీద ఇరాన్ కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. వాణిజ్య నౌకలపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ బోట్లతో కాల్పులు జరిపారు. గన్స్ ఉన్నటువంటి బోట్స్తో వెళ్లి కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. హార్మోజ్ని దాటేందుకు ప్రయత్నించడంతోనే ఈ కాల్పులకు పాల్పడ్డామంటూ వాళ్ళు ధృవీకరించారు. ఇప్పటికే యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సెంటర్ సైతం దీన్ని ధృవీకరించింది. ఇరాన్ ఓడరేవుల చుట్టూ అమెరికా దిగ్బంధనం ఉన్న విషయం మనకు తెలిసిందే. మరోసారి హార్మూజ్ని క్లోజ్ చేస్తున్నట్లుగా ఇరాన్ కూడా ప్రకటించింది. ఉద్రిక్తతల వేళ భారత్కు చెందిన రెండు నౌకలు దారి మళ్లినట్లుగా సమాచారం. ఈ కాల్పులతో పర్షియన్ గల్ఫ్లో నిఘా తీవ్రతరం చేసింది అమెరికాతో చర్చల అనంతరం కొద్దిసేపే జలసంధిని తెరిచింది ఇరాన్. మరోవైపు ఇరాన్కి మరో 4 రోజులు టైం ఇచ్చాడు ట్రంప్. సీజ్ ఫైర్ ఒప్పందాన్ని పొడిగించేది లేదంటూ ట్రంప్ చెప్తున్నాడు. బుధవారంలోగా ఒప్పందం చేసుకోవాలంటూ ఇరాన్కు వార్నింగ్ ఇస్తున్నాడు. సో మొత్తం మీద పరిస్థితి మరొకసారి తీవ్రతరం అవుతోంది అనేది మనకు కనిపిస్తోంది. ఇప్పుడు హార్మూజ్ స్ట్రైట్ని దాటడానికి ప్రయత్నించినటువంటి రెండు కార్గో షిప్స్ మీద ఐఆర్జీసీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఇలా కాల్పులు జరిపాయన్న సమాచారంతో వెంటనే అదే మార్గంలో ఉన్నటువంటి ఇండియన్ నౌకలు రెండు దారి మళ్లించారు అంటూ సమాచారం. అయితే భారత్కి సంబంధించిన ఈ నౌకల మీద ఎలాంటి దాడి జరగలేదు, చాలా సేఫ్గా వాళ్ళు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. కాకపోతే ఇప్పుడు ఈ రెండు దాడి జరిగినటువంటి ఈ రెండు కార్గో షిప్స్ కూడా సేఫ్గానే ఉన్నాయి. కొద్దిపాటి డ్యామేజ్తో తప్పించుకున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. మరోవైపు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసివేస్తున్నాం అని ఇరాన్ ప్రకటించడం, ఎవరైనా సరే ఇరాన్ పర్మిషన్ లేకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని దాటే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా దాడులు చేసి తీరుతామంటూ ఇరాన్ ప్రకటించింది.